2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు, బిగ్ సౌండ్ తో వచ్చింది. కూటమి చేసిన మహాగర్జనకు విపక్షం అన్నదే లేకుండా పోయింది. ఎటు చూసినా కూటమి పరుచుకునుంది. తొలి ఏడాది పాలన కూటమిది ఎలా గడిచింది అంటే నల్లేరు మీద నడక అని చెప్పాలి. ఎందుకంటే ఎదిరించే ప్రతిపక్షం లేదు. అసెంబ్లీ లోపల బయట వన్ మ్యాన్ షోగా సాగింది. ఇక జనంలో సైతం కూటమి మీద కోటి ఆశలున్నాయి. ఏ ప్రకటన చేసినా, ఏ రకంగా ముందుకు సాగినా జనాలు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. కూటమికి వారు సైతం ఎంతో టైం ఇచ్చారు. ఆ విధంగా కూటమి పాలన ఫస్ట్ ఇయర్ సంతోషాలతో, సంబరాలతో సాగింది. ఇక రెండవ ఏడాది జూన్ 13 నుంచి ప్రవేశిస్తోంది. ఇక్కడే అసలైన కథ ఉందంటున్నారు. గట్టిగా చెప్పాలంటే అతిపెద్ద పొలిటికల్ వార్కి ఈ ఏడాదే బీజం పడే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే మామూలుగా అధికార పార్టీకి తొలి 6 నెలల సమయం హనీమూన్ పీరియడ్ గా ఉంటుంది. ఆ టైంనే విపక్షాలు కూడా ఇస్తాయి. కానీ ఏపీలో అయితే వైసీపీ ఏకంగా ఏడాది పాటు సమయం ఇచ్చింది. జగన్ ఎక్కడికి పోలేదు. పార్టీ తరపున చేసిన నిరసనలు కూడా అరకొరగానే ఉన్నాయి. ఇక అసెంబ్లీకి సైతం వైసీపీ పోలేదు. ఈ ఏడాది కాలంలో పెట్టిన మీడియా సమావేశాలు కొన్ని తప్ప ఆయన వాయిస్ కూడా పెద్దగా వెళ్లింది లేదు. దాంతో అంతా కూటమి వాయిసే జనంలోకి పోయింది. కూటమి తరపున ముగ్గురు బలమైన నాయకులు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జనంలో ఉంటూ పార్టీ తరపున పాజిటివిటీని పెంచడానికి కృషి చేశారు. అదే సమయంలో విపక్ష వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మొత్తం మీద చూస్తే సాఫీగా, హ్యాపీగా తొలి ఏడాది గడిచింది. ఇక మీదట ఇలా ఉండదని కూటమి పెద్దలకు కూడా తెలుసు. మరోవైపు చూస్తే జనంలో నెమ్మదిగా యాంటీ ఇంకంబెన్సీ పెరుగుతోంది. ఇది కూడా కూటమి పార్టీలు గ్రహిస్తున్నాయి. జనంలోకి వెళ్లడానికి వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారంటున్నారు. ఆయన తన జిల్లాల పర్యటనలను జూలై 8 వైఎస్ఆర్ జయంతి వేడుకల నుంచి మొదలు పెడతారంటున్నారు. జగన్ జనంలోకి వెళ్లి కూటమి మీద విమర్శల బాణాలు ఎక్కువ పెడతారంటున్నారు. దాంతో కూటమి కూడా కౌంటర్ చేస్తుంది. దీంతో రాజకీయ వేడన్నది పెద్ద ఎత్తున రాజుకోవడం ఖాయమంటున్నారు. అంతేకాదు వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీలు సైతం ఈ ఏడాది నుంచి జనంలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేస్తాయంటున్నారు. ఇక తొలేడాది ఉపేక్షించామని, ఇక మీదట విపక్ష వైసీపీ విపరీత పోకడలను సహించేది లేదని చంద్రబాబు తన మొదటేడాది పాలన పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎవరు తోక జాడించినా ఏం చేయాలో బాగా తెలుసని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆషామాషిగా తీసుకోవడం అన్నది కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు. దాంతో ఏపీలో అసలైన రాజకీయ యుద్ధం ఇక మీదట మొదలు కాబోతుంది. అది ఏ రూపంలో ఉంటుంది, ఏ లెవెల్ కి చేరుతుంది, పీక్స్ కి వెళ్తే సీన్ ఎలా ఉంటుంది అన్నది రాజకీయ తెర మీదే చూడాలి.